హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఈయన కొన్ని అంటే గతంలో ఆయన ప్రచారం చేసినవి ఇప్పుడు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరైతే ఈ జాబ్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ ట్యాక్స్ కట్టకుండా ఉంచుతానని అయితే ఆ పథకానికి సంబంధించి అయితే ఆయన నెరవేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు అందరిలో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్కి సంబంధించి ఆ ట్యాక్స్ అనేది రద్దు చేస్తారా లేకపోతే ఓన్లీ ఫర్ అమెరికన్స్కేనా? ఈ ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు ఇండియన్స్ పరిస్థితి ఏంటి, అక్కడ ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. డొనాల్డ్ ట్రంప్ గతంలో ఒకసారి కూడా దీనికి సంబంధించి ప్రచారించాడు. బట్ అసలు నిజమా అబద్ధమా, ఇండియన్స్ పరిస్థితి ఏంటి? చాలామంది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోవాలి, ఏదో క్యాన్సిల్ చేస్తానని చాలా వరకు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దీన్ని ఎలా అమ్మా మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఆయన రావటంతోనే అసలు రాకముందే మొదలెట్టేశాడు మెలో డ్రామా. ఇదంతా డ్రామా, వేరే మీరేమనుకోకర్లా. ఇంకొక 2-3 నెలలు పోయిన తర్వాత అందరికీ పెట్టుకున్న కళ్ళద్దాలన్నీ తీసి సొంత కళ్ళతో చూస్తే ట్రంప్ ఏంటో తెలుస్తుంది. ట్రంపే మనకు కథలు వినిపిస్తున్నాడు, భయపెడుతున్నాడు ఒక రకంగా. ఇప్పుడు ఒక ఊరంతా జాగరణ చేస్తుంది అనుకోండి. ఎందుకు చేస్తుంది? ఒక పెద్ద దొంగ వచ్చాడు, ఒక చిన్న దొంగ వచ్చాడు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. పెద్ద దొంగ వచ్చాడు అని ఒక ప్రచారం జరిగింది అనుకోండి, ఊరంతా జాగరణ చేస్తే. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఈయన ఏదో నిద్రలేపి ఈయన గురించే మాట్లాడుకునేటట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. ట్రంప్ ఒక విద్వేషపూర్విత వాగాడంబరమైన ఒక డ్రైనేజీ లాంటి నోరు కలిగిన వ్యక్తిగా నేను చూస్తాను ట్రంప్ని. ఇంతకంటే వేరేగా చూడడం నా వల్ల కావట్లేదు. ఎందుకంటే ఎన్ని మాటలు, ఏం మాట్లాడుతున్నాడు? అసలు అతన్ని ఎలా అమెరికా ప్రజలు నమ్మారో నాకు అర్థం కావట్లా. అన్నం మొత్తం ఉడకడానికి మొత్తం చేయి పెట్టక్కల, ఒక్క మెతుకు చాలు. పోయినసారి ఏం చెప్పాడండి? నేను మెక్సికోకి గోడ కడతానన్నాడు. కట్టాడా? అసలు ఈ దేశస్తులకి అమెరికన్స్కి అరచేతిలో వైకుంఠం చూపిస్తాను, అరచేతిలో స్వర్గం చూపిస్తాను అని చెప్పాడు. చూపించాడా? అసలు ఈయన దృష్టిలో అమెరికన్స్ అంటే ఎవరు? నేటివ్ అమెరికన్సా? ఎవరు? అమెరికా అది ఒక నానాజాతి సమితి. ఆ దేశం నుంచి కొంతమంది, ఆ దేశం నుంచి కొంతమంది, ఆ దేశం నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు మీరు ఇక్కడ ఉండండి, మీకు స్థిర నివాసం ఇస్తాము అని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమిలాడి సిటిజన్షిప్లు ఇచ్చారు. వేరే దేశం నుంచి యుద్ధాల్లో వీళ్ళ తరఫున యుద్ధం చేయించుకుంటానికి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి మొదటిసారిగా వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సిటిజన్షిప్ ఇవ్వకపోతే వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ ప్రతిసారి మాట్లాడుకుని తెచ్చుకోవడం కుదరదు కదా. వాళ్ళు ఒక బాండెడ్ లేబరు. ఆ రోజు బాండెడ్ లేబర్కి అందమైన పేరేంటి? సిటిజన్షిప్ ఇస్తానని చెప్పటం. సిటిజన్షిప్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నావు. అప్పుడు నువ్వు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం కోసం నువ్వు రాజ్యాంగంలో ఒకటి రాసుకున్న తర్వాత మరి మిగతా దేశస్తులు ఎవరైనా వస్తే కూడా వీళ్ళు వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఏం చేశారు? సిటిజన్షిప్లు ఇస్తాము అని మొదలెట్టారు. ఈ సిటిజన్షిప్ ఇవ్వటం వల్ల లాభం అమెరికాకే కానీ వేరే దేశాలకు కాదు. అసలు మన దేశం చాలా నష్టపోయింది ఈ సిటిజన్షిప్లు ఇవ్వటం వల్ల. ఈ డాక్టర్లు అందరూ ఎగేసుకుంటూ వెళ్ళారు అమెరికాకి. ఏం భారతదేశంలో పేషెంట్లు లేరా? ఎందుకు వెళ్ళారు ఈ డాక్టర్లు అందరూ? డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళలో మా అమ్మాయి కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. నేను మా అమ్మాయినైనా ఇలాగే మాట్లాడతా. మా అమ్మాయి లండన్ వెళ్ళింది, నాకు ఇష్టం లేదు, ఓకే, అది ఆమె ఇష్టం. నేను మామూలుగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మమ్మల్ని వేరేలాగా చూస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తే ఎందుకు వెళ్ళారు అని అడుగుతా. నేను చాలా మంది డబ్బు కోసం అనుకుంటారు కదా, కంపారిటివ్లీ డబ్బు కోసం ఒకటి అక్కడ ఒక నీట్నెస్ ఉంటుందని కథలు చెప్పేవాళ్ళు కొంతమంది, మన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది, వెళ్ళేవాళ్ళు రకరకాల కారణాలు చెప్తారండి. నేను దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించదలుచుకోవాలా. ఈ వెళ్ళినందువల్ల వీళ్ళకి వచ్చిన లాభం కన్నా ఆ దేశానికి ఎక్కువ లాభం జరిగింది అంటున్నా. ఇప్పుడు వేరే దేశం నుంచి ఆ దేశం వెళ్ళారు, వీళ్ళు సిటిజన్షిప్ ఇచ్చుకున్నారు,
కర్మగాలి అతనికే నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, అది అమెరికాకి నోబెల్ ప్రైజ్ అంటారా, లేకపోతే ఆయన పుట్టిన దేశానికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారా? అమెరికా అంటారు కదా. ఇప్పుడు రష్యా నుంచి మార్టినా నవరత్నోవా అనే ఆవిడ అమెరికా వచ్చి స్థిరపడింది. ఆవిడ బ్యాడ్మింటన్ స్టారు, ఆమె సిటిజన్షిప్ తీసుకుంది. అమెరికాకే ఆవిడ ఘనత తీసుకొచ్చింది. ఇప్పుడు మనం మార్టినా గురించి అనుకున్నాం కదా, మార్టినా నవరత్నోవా ఆమె రష్యను, కానీ అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుంది. కానీ ఆమె సాధించిన విజయాలన్నీ కూడా అమెరికా ఖాతాలోకి వెళ్ళినాయి. అది మరియా షరపోవా ఉంది, ఆమె రష్యనే, ఆమె అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోలే, ఆమె ఘనత రష్యాకి వెళ్తుంది. అలా చాలామంది స్పోర్ట్స్ మెన్స్ ఎక్కడ దాకా ఎందుకు, మహమ్మద్ అలీ మన ఇండియను, ఆయన బాక్సింగ్ ఛాంపియన్, ఆయన అమెరికా వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఛాంపియన్షిప్ ఇచ్చారు, అదే సిటిజన్షిప్ ఇచ్చారు. ఆయన ఘనత అంతా అమెరికాది. లైలా అలీ ఆయన కూతురు, ఆవిడ ఘనత కూడా అమెరికాదే క్లెయిమ్ చేసుకున్నారు. 2004 సంవత్సరంలో ఈ లైలా అలీని ఈ మరియా షరపోవా ఇద్దరిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహిళలుగా, ఐకాన్ స్టార్లుగా వాళ్ళిద్దరిని ఎంపిక చేశారు అంతర్జాతీయ సంస్థలు. మరి మరియా షరపోవానేమో రష్యన్గా గుర్తించారు, లైలా అలీనేమో అమెరికన్గా గుర్తించారు. మీ అమెరికా కోసం, మీ ప్రతిష్టల కోసం, మీ జాతి సంపదను పెంచుకోవటం కోసం మీరు సిటిజన్షిప్లు ఇచ్చి, దీంట్లో బోల్డ్ మంది సైంటిస్టులు ఉన్నారు, బోల్డ్ మంది ఇంజనీర్లు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ అక్కడ పాలిటిక్స్లో రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ వ్యాపారస్తులు మొత్తం. ఇప్పుడు గుజరాత్లో ఏమాత్రం గుజరాతీ ఓ మాదిరి డబ్బులు సంపాదించుకున్నవాడు అమెరికా వెళ్ళిపోతాడు. ఇంకా గమ్మత్ చెప్తా మీకు, అక్రమ వలసదారులు కూడా వీసా పాస్పోర్ట్లు సరిగా పెట్టుకోకుండా దొంగ వీసాలు, దొంగ పాస్పోర్ట్లు పెట్టుకుని ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళల్లో అత్యధికులు గుజరాతీలే. వెళ్ళిపోతారు వాళ్ళు. గుజరాత్ వాళ్ళు మోసం చేయడానికి అసలు ఒక్క సెకండ్ కూడా వెనకాడరు. పామునన్నా పక్కన పెట్టుకుని పడుకోవచ్చు, కానీ గుజరాతీని పక్కన పెట్టుకుని పడుకోకూడదు. అసలు వాళ్ళతో వ్యాపారమే చేయకూడదు గుజరాతీ వాళ్ళతో. అంత డేంజర్ పీపుల్ వాళ్ళు. ఇవాళ గుర్తించిన వాళ్ళల్లో, అమెరికా గుర్తించిన వాళ్ళల్లో, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళల్లో అందరినీ లిస్టు తీస్తే భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో అత్యధికులు గుజరాతీలు. మన ప్రధానమంత్రి కూడా గుజరాతీ. అందుకే కదా ఈ దేశం ఎలా ఉంది. సరే, ఇప్పుడు చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, మెక్సికో వాళ్ళు, కెనడా వాళ్ళు, ఇట్లా కొన్ని దేశాల వాళ్ళు అమెరికా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు సిటిజన్షిప్లు ఇస్తున్నారు. ఇవ్వటం వల్ల సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఆస్తులు అక్కడే కొనుక్కుంటారు వాళ్ళు. ఆ దేశంలో సంపద ఆ దేశంలోనే పెట్టుకుంటున్నారు. అందుకు ఇచ్చావు నువ్వు సిటిజన్షిప్. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఒక బాబు పుట్టాడండి, వీళ్ళిద్దరు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉండాలనుకుంటున్నారు, బాబు పుట్టాడు, ఆ అబ్బాయికి నువ్వు పౌరసత్వం ఇవ్వనన్నావు, వెల్ అండ్ గుడ్, వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు ఇండియా ఏమంటది? మా దేశంలో పుట్టలేదు కాబట్టి మేము ఇవ్వము అంటది. వీళ్ళ కోసం ఏమన్నా త్రిశంకు స్వర్గం లాంటి ఇంకొక సెగ్మెంట్ ఇంకొక ప్రపంచాన్ని సృష్టించాలా వీళ్ళ కోసం? ఇట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు అన్నం తినే మాట్లాడినా ఇవి, అన్నం తింటావు గడ్డి తింటున్నావు అని మాట్లాడరు. మామూలుగా అయితే మన ఊరు భాషలో అయితే అదే కదా మాట్లాడుకుంటాం. ఎరా నువ్వు మాట్లాడేదానికి అసలు అర్థం ఉందా అని అంటారా లేదా? అలా ఉంది ట్రంప్ పరిస్థితి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా అమ్మ సిటిజన్షిప్ వచ్చాక వాళ్ళు ఓటింగ్ వేస్తారా? అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఓటింగ్, గ్రీన్ కార్డు వేరు, సిటిజన్షిప్ వేరండి. ఇక్కడ మాట్లాడుతుంది గ్రీన్ కార్డుల గురించి మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి. ఈ ఎవరైతే అక్కడ పుట్టారో వీళ్ళు ఇంకా వాళ్ళకి గ్రీన్ కార్డుతో పని లేదు, వాళ్ళు డైరెక్ట్గా సిటిజన్స్. వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ దేశం ప్రకారం అప్పుడు వాళ్ళు ఓటు వేయొచ్చు. కానీ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఓటు వేయడానికి లేదు. గ్రీన్ కార్డు నుంచి సిటిజన్షిప్ వచ్చిన తర్వాతనే ఓట్లు వేయొచ్చు. ఓటింగ్ లేదు వీళ్ళకి. అంటే అక్కడ ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి లేదు. మధ్యలో ఒక గేట్, మధ్యలో ఇది ఒక త్రిశంకు మార్గం అనమాట. ఫస్ట్ వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. సరే, నువ్వు ఇవన్నీ ఎందుకు చేసుకున్నావు? నీ దేశ సంపదను పెంచుకుంటానికే చేసుకున్నావు. మరి నువ్వు ఈ రోజున నాకు మీరు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని మాట్లాడితే ఎట్లా? అసలు ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రానిచ్చావు? నీ దేశంలో ఉన్న అవకతవకల వల్లే ఇంతమంది అక్కడికి వెళ్ళగలిగారు.
నీ దేశం వాళ్ళు వీసా ఇచ్చారు, అది తప్పుడు వీసానా, మంచి వీసానా, చెత్త వీసానా, లేదా మురిక్కాలలో వీసానా, మాకు సంబంధం లేదు. వీసా అంటే నీ కన్సులేట్ ఇచ్చిందేగా. మన దేశంలో ఇచ్చేది పాస్పోర్ట్ మాత్రమే, వీసా వాడు ఇవ్వాల్సిందే కదా. వాడిచ్చిన వీసాని వాడు చేసిన పనులు వాడే ఖండించుకుంటున్నాడు, మళ్ళీ ఖండించుకుంటూ ఆ తప్పు మన మీద వేస్తున్నాడు. ఇది తప్పు. అమ్మ, ఇప్పుడు ఓవరాల్గా అసలు మీరు సందేశం ఎవరైతే ఈ ఫారెన్కి పరిగెడుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక సందేశం అలాగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా యూత్కి? నేను వాళ్ళకి సందేశం ఇచ్చేదానికంటే ముందుగా ట్రంప్ గురించి ఇంకొక 4 మాటలు మాట్లాడుకోకుండా ఏం మాట్లాడినా పూర్తి కాదు. అతను ఏం మాట్లాడుతున్నాడు, అసలు 1913కి ముందు అమెరికా దేశంలో ఆదాయ పన్ను లేదు, కేవలం సుంకాల వ్యవస్థే ఉండేది. ఇప్పుడు కూడా నేను ఆ సుంకాల వ్యవస్థనే ప్రవేశపెడతాను, వేరే దేశాల మీద అవసరమైతే భారాన్ని వేస్తాను, కానీ నా దేశ ప్రజల మీద నేను భారం వేసుకోను అని చెప్తున్నాడు. ఈ చెప్పుకోవడం వెనకమాల అతను ఒక కేటగిరికల్గా మాట్లాడట్లా. కేటగిరీ ఏంటి అంటే, అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద కూడా ఆదాయ పన్ను వేయవా, లేకపోతే సిటిజన్షిప్ వేరే దేశాల నుంచి వచ్చి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆదాయ పన్ను వేయవా, లేదంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ మీద ఆదాయ పన్ను వేయవా. ఇప్పుడు అక్కడ 4-5 రకాల కేటగిరీల మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద ట్యాక్స్లు వాళ్ళలో ఎవరి మీద వేస్తావు, ఎవరి మీద వేయవు. నీకు కేవలం అమెరికన్స్గా నువ్వు ఎవరిని గుర్తిస్తున్నావు ముందు ఒకసారి చెప్తే అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది ప్రపంచానికి. ఇప్పుడు ట్రంప్ ఒక పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నాడు తప్పితే ఆ అమెరికా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాడు. ఏదో బావ కళ్ళల్లో ఆనందం అన్నట్లు ఓట్లేసిన ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాడు. నేనేమంటానంటే ఈ ఆనందం కూడా ఇది ఒక ఎండమావి లాంటిదే. దూరం నుంచి నీళ్లు కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే నీళ్లు కనిపించవు. ఇది ఒక ఎండమావి మాత్రమే. వ్యక్తిత్వ వికాసం అంతే. వ్యక్తిత్వ వికాసం కాదు వాడిపోతుంది. వాడికి అసలు వ్యక్తిత్వం ఎక్కడ వచ్చిందండి వికాసం ఉండటానికి? వ్యక్తిత్వం ఉన్నోడికి వికాసం వస్తుంది. అందుకని నా దృష్టిలో ట్రంప్ ఈరోజు ఎందుకు మనం ట్రంప్ని ఇంత వ్యతిరేకించాలి అంటే, అసలు నువ్వు ఈ రాత్రికి రాత్రి వెళ్ళిపోండి అంటంలో, మన భారతదేశంలో మొన్న కరోనా వచ్చినప్పుడు వలస కార్మికులు రోడ్లు పట్టుకుని వెళ్ళారు చూడండి. రోడ్ల మీదే ప్రసవించారు, రోడ్ల మీదే యాక్సిడెంట్లు అయి చచ్చిపోయారు, రోడ్ల మీదే గుండె నొప్పి వచ్చి చనిపోయారు, తిండి లేక మలమలమాడి చచ్చిపోయారు. ఏది సడన్ లాక్డౌన్ అనౌన్స్ చేయటం వల్ల జరిగింది కదా అది. ఇప్పుడు ఆయన చేస్తుంది దీనికి దానికి ఏమైనా తేడా ఉందా చెప్పండి? ఈ రోజు మేము మామూలు విమానాలు ఖాళీ లేకపోతే యుద్ధ విమానాల్లో వేసి పంపిస్తాను, కుక్కి పంపిస్తాను అని చెప్తున్నాడు. వాళ్ళు ఏమైనా సరుకులా అండి పంపించడానికి? కాదు కదా. ఎలా పంపిస్తావు నువ్వు? అసలు నువ్వు యుద్ధ విమానాల్లో వాళ్ళని ఎక్కించి పంపిస్తే ఆ దేశం వాళ్ళు అంత పిచ్చోళ్ళ యుద్ధ విమానాన్ని అసలు వేరే దేశంలో దిగనిస్తారా? అసలు కామన్ సెన్స్ లేదు అతనికి. అందుకే నేను పిట్టలతో అంటుంది ఇవేవి జరగవండి. ఇవి 4 రోజుల పాటు ఆయనకు ఓట్లేసిన జనాల కళ్ళు తొడవటానికి ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడు తప్పితే వేరే ఏమీ లేదు. అసలు ట్రంప్ గురించి ఎవ్వరూ భయపడక్కర్లేదు. అంతటి పరిస్థితి వస్తే అమెరికాలో అంతర్యుద్ధం వస్తుంది తప్పితే ట్రంప్ అనుకున్నది అనుకున్నట్లు జరగదు. రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.